అసలు కృష్ణ హైదరాబాద్ వరకు వెళ్తే కదా. రేపు ఆయన్ని హైదరాబాద్ జైలుకి తీసుకెళ్తున్నారంట. నాకు భయంగా ఉంది నానమ్మ. మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. మా ఎంక్వైరీలో మీరు హత్య చేయలేదని తెలిసింది. కృష్ణ చనిపోయింది ఇష్క కాదా? అంతా అయిపోయింది. ఏమీ అవలేదు. మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎంతెంత ఎగిరిపడ్డావే. ఇంట్లో ఎవరినైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? బాబు, చచ్చిన పాముని ఇంకా చంపొద్దని చెప్పు బాబు. చచ్చింది నీ పిల్ల కాదని తేలిపోయిందిగా. పిచ్చిది ఎక్కడుందో వెళ్ళేతుక్కా. అమ్మా గౌతమి, మీ అమ్మ తర్వాత అంతటి దాన్ని. ఇషిక నీకు తోబుట్టుతో సమానం. పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో కాస్త వెతికించమని చెప్పమ్మా. ఆహా, మాకింకేం పని లేదు, తీరుకున్నావు మరి. అయ్యా విజయ్ బాబు, అలా అనొద్దని చెప్పయ్యా. ఎంతైనా అది ఆడపిల్ల, మతి స్థిమితం లేనిది. ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతోందో. అది కష్టాలు పడే రకమా? కష్టాలు పెట్టే రకం. బాబు, ఎంత చెడ్డదైనా ఇషిక ఒకప్పుడు నీ పెండ్లాం. అది ప్రాణాలతో ఉందో చనిపోయిందో తెలియడం లేదు. అది తెలియకే మిమ్మల్ని అనుమానించాను. అవేవి మనసులో పెట్టుకోకండి అయ్యా. నా బిడ్డను వెతికించండి అయ్యా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా ఇషిక, వచ్చావా? ఎక్కడి పోయినావే? ఇన్నాళ్ళు ఏమైపోయినావే? ఏమో తెలీదు. గుడికని వెళ్ళి గుడి కనిపించక దారి తప్పిపోయాను. ఇప్పటిదాకా గుడి కోసమే వెతికాను. ఏమో ఎక్కడా కనిపించలేదు. నమస్తే విజయబాబు. మాది ఫిరంగిపురం. ఈ పిచ్చమ్మాయి నిన్న మా ఊరు వచ్చింది. ఎవరు ఏమిటి అని అడిగితే ఏమీ చెప్పలేదు. అన్నం నీళ్ళు ఇచ్చినా ఏం తీసుకోలేదు. గౌతమి, కృష్ణ అని ఒకటే కలవరింత బాబు. ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఈశ్వరబాబు ఫోటో చూసి గుర్తుపట్టి చెప్పింది. దాంతో మీ తాలూకా అని తీసుకొచ్చాను బాబు. మంచి పని చేశారు. ఇది మా అమ్మాయే, పిచ్చిది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. దేవుళ్ళంటి ఈశ్వరబాబు ఫోటో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ అమ్మాయి ఏమైపోయేది? ఉంటాను విజయబాబు. పిచ్చిదానా? ఎక్కడ పోయి చచ్చినావే? ఎక్కడ పోయినావు? ఏంటి పిన్ని కొడతావు? కొట్టాలా నిన్ను నరకాలా? గుడి కనిపించకపోతే తినగా ఇంటికి రావద్దు. ఊర్లు పట్టుకుని తిరుగుతుంటావా ఏంటి? ఇల్లు కూడా మర్చిపోయాను. ఏం చేయను? నువ్వు కనిపించకుండా పోయేసరికి ఇంట్లో ఎంత గందరగోళం అయిందో తెలుసా? అందరినీ అనుమానించాను, అనరాని మాటలన్నాను. ఆఖరికి కృష్ణబాబును అరెస్ట్ చేయించాను. అయ్యయ్యో, ఎందుకు అలా చేసావు పిన్ని? ఎవరితో శవం దొరికితే నీదనుకున్నానే. కంగారులో కళ్ళు సరిగ్గా కనిపించలేదు. అంత నీవలే జరిగింది. చెప్ప పెట్టకుండా పోయావు. అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. పదా రా, నడు, క్షమాపణ అడుగు. క్షమించండి బామ్మగారు. అడుగు. సారీ విజయ్ గారు. అడుగు. సారీ చెప్పు. సారీ బ్యాడ్ బాయ్. గౌతమి కూడా చెప్పు. సారీ గౌతమి. గుడికి నిన్ను తీసుకెళ్ళుంటే బాగుండేది.
మొన్నట్లో పొర్లు దండలు పెట్టేదాన్ని. బానే పొర్లేవులే, చూడెలా ఉన్నావు. పైన స్నానం చేద్దు గాని పదా. పిన్ని పిన్ని బాగా ఆకలేస్తుంది. ముందు స్నానం చేసి ఆ తర్వాత తిందు గాని పదా. పదా. రేపు ఉదయం చేస్తాను, ఆకలేస్తుంది. తంతాను చేసి నిర్వాకం చాలు. రేపటి నుంచి తెల్లవారుజాను లేచావంటే చంపేస్తాను. పదా నడు. రా. మొదనష్టపోడు మళ్ళీ తగలబడ్డారు. వీళ్ళతో ఇంకెన్నాళ్ళు వేగాలో ఏమో. కర్మ. ఛీ. గౌతమి, ఏంటండి? రుద్రెక్కడా? నానమ్మ దగ్గరున్నాడు. ఓకే, నువ్వు త్వరగా ఫ్రెష్ అవ్వు. ఏ ఎక్కడికైనా వెళ్ళాలా? సర్ప్రైజ్. అబ్బా చెప్పండి. సర్ప్రైజ్ అంటే చెప్పరమ్మా, చూసి ఆనందించాలి. హింట్ అయినా ఇవ్వండి. ఏం లేదు, టౌన్ వరకు వెళ్ళొద్దాం. సినిమాకా? సర్ప్రైజ్. పార్కా? పల్లెటూరుని మించిన పార్కులు టౌన్ లో ఉంటాయా? మరేంటో చెప్పండి. సర్ప్రైజ్ అని చెప్పాను కదోయ్. మీరు చెప్పకపోతే నేను రాను. సరే, ఇప్పుడే చెప్తాను. మరి ఓ ముద్దిస్తావా? అమ్మో, నేనివ్వను. అయితే నేను చెప్పను. మీరు జగముండి. తెలుసు కదా. త్వరగా రెడీ అయిపో, టైం లేదు. బిస్కెట్ యాపిల్, బిస్కెట్ యాపిల్, బిస్కెట్ యాపిల్, బిస్కెట్ యాపిల్. ఇట్స్ ఎ వెరైటీ కాంబినేషన్. పిన్ని పిన్ని, కృష్ణ గౌతమి బయటికి వెళ్తున్నారట. ఎక్కడికి? టౌన్ కట. ఎందుకు? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏందే? అదే నాకు అర్థం కావడం లేదు. గౌతమి కూడా అడిగింది, కృష్ణ చెప్పలేదు. ఏమై ఉంటుంది పిన్ని? ఏముంది, ఇంట్లో 2 సార్లు శోభనం ఆగింది కదా. వంటి మీదికి వయసొచ్చిందాయే, ఇంకేం ఆగుతాడు. అందుకే టౌన్కు తీసుకెళ్తున్నాడు. అందుకేనంటావా? అందుకేనే. అయినా ఇవాళ రేపు పెళ్ళయ్యేదాకా ఎవరాగుతున్నారే? అసలు పెళ్లికి ముందు ఎంతమంది మడిగట్టు కూర్చుంటున్నారు? ప్రేమలు, ఫ్రెండ్షిప్లు, డేటింగ్లు అని తెగ పాడైపోతున్నారే. చిచిచి, నేను నీ గురించి చెప్పట్లేదే. నువ్వు నా బంగారానివి. పెళ్ళయ్యి ఆ కృష్ణకి శ్రీమతివి. అయినా కూడా ఇంకా నువ్వు కుమారివి. నేను చెప్పింది ఆ గౌతమి గురించి. దానికి ఇంతకు ముందు అనుభవం ఉంది కదా. అదేనే, మొదటి మొగుడుతో కొడుకు పుట్టాడు కదా. పాపం కృష్ణేమో 2 పెళ్లిళ్ళు చేసుకున్నా రవ్వంత కూడా సుఖం లేకుండా పోయే.
ఇంకేం చేస్తారు? పెద్దలు ముహూర్తం పెట్టే వరకు ఆగకుండా టౌన్కు వెళ్లి ఏ హోటల్లోనో ఫస్ట్ నైట్ చేసుకుని వస్తారే. అదే గాని జరిగితే అది ఫస్ట్ పెళ్ళాం, నేను సెకండ్ పెళ్ళాం అవుతాను. సెకండ్ కాదు కదా, కనీసం సెటప్ కింద కూడా ఆ కృష్ణ నిన్ను ఉంచుకునేలా లేడు. షటప్ పిన్ని, నువ్వు కూడా నా మీద జోకులు వేస్తున్నావేంటి? చీ సిచ్యువేషన్ చెప్తుండానే. రోజు రోజుకి ఆ కృష్ణ గౌతములు ఇనుము అయస్కాంతంలో అతుక్కుపోతుండారే. విడదీయాలి పిన్ని, వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకూడదు. ఎలాగైనా ఆపాలి, నువ్వే ఆపాలి. నేనా? నువ్వే పిన్ని, నువ్వే ఆపాలి. నువ్వే ఏదో ఒకటి చేసి అడ్డుపడి ఆపాలి. ఇలాంటివంటే నాకు భయమే, నేనేం చేయలేను. అందుకే మీ చిన్నన్నలా ఆపమంటే అపార్థం చేసుకుంటావేంటి? వాళ్ళ వెనకాలే ఫాలో అవుదాం. ఏదోలా డిస్టర్బ్ చేసి వెనక్కి రప్పిద్దాం. ఓ అలా చేద్దామా? అయితే సరే, రెడీ అవ్వు మరి. ఇలా వస్తే సరిపోదా? మనమేమన్నా శుభకార్యానికి పోతుండామా? అంతేలే, వాళ్ళు బయలుదేరగాని మనం వెనకాలే బయలుదేరదాం. సరే సరే, ఈలోపు ఈ బ్యాలెన్స్ మిగిలి తినేస్తాను. నానమ్మా, ఏమ్మా? వెళ్ళొస్తాం నానమ్మా. మంచిదమ్మా. రుద్ర, బామ్మకు బాయ్ చెప్పు. కొత్తగా పెళ్ళైన దంపతులు మీతో పాటు రుద్ర ఎందుకయ్యా? రుద్ర నాకిచ్చేసి మీ ఇద్దరు ఆనందంగా వెళ్ళి రావచ్చు కదా. మా ఆనందం రుద్రతోనే బామ్మగారు. మేం ఇద్దరం కాదు, మేం ముగ్గురం, ఎప్పటికీ ముగ్గురమే. సంతోషంగా వెళ్ళరండి నాయన. సరే, వెళ్ళొస్తాం బామ్మ. అలాగే. అయిపోయింది, పద. రా. గౌతమి, ఇటువంటి బాయ్ నానా. రా. ఆగండి, ఎక్కడికి టింగురంగా అంటూ ఊపుకుంటూ బయలుదేరారు? పక్కూళ్ళో సర్కస్ వచ్చిందంట, చూసొద్దామని వెళ్తున్నా. వెళ్ళండి వెళ్ళండి. పాపం సర్కస్లో జంతువులకి కాలక్షేపం లేక బోరు కొడుతుందంట. కాసేపు మిమ్మల్ని చూసి కాలక్షేపం చేస్తాయి. వెళ్ళండి. మేం సర్కస్ కి వెళ్ళట్లేదు బామ్మ, మాతాజీ ఆశ్రమానికి వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఈ ముసల్దానికి చెప్పడం ఎందుకు? మాత దయ వల్ల నీకు తొందరగా పిచ్చి తగ్గితే ఈ దరిద్రపుగొట్టు ముసల్దాని మొహం చూసే బాధ తప్పుతుంది. మేం కూడా అదే అనుకుంటున్నాం అమ్మా. వెళ్ళి అక్కడే ఉండండి. మొత్తం పిచ్చి తగ్గాక అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. పద పిన్ని, పోదాం. డ్రామా మాత, మాకి పీడ త్వరగా వదిలించు. నువ్వే దిక్కు మాత. మొదలಷ್ಟು పో. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరు లేరా ఏంటి? బామ్మా, లక్ష్మమ్మా, ఇక్కడే ఉన్నామమ్మా. ఏం కావాలి? ఓ ఇక్కడున్నారా? ఏం చేస్తున్నారు? కాఫీ టీ ఏమన్నా కావాలా? ఆహా వద్దు బామ్మగారు.
అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉందేంటి? అందరూ ఎక్కడికెళ్లారు? విజయబాబు ఏమో బయటికి వెళ్ళాడు, కృష్ణ, గౌతమి, రుద్ర సిటీకి వెళ్ళారు, పింక్ ఏమో స్కూల్కి వెళ్ళింది. మరి ఇషిక గారు వాళ్ళ పిన్ని? ఇసుకమ్మ పిచ్చిది కదమ్మా, అది తగ్గడానికి ఆశ్రమానికి రమ్మని మాతాజీ గారు చెప్పారు కదా, అందుకే అక్కడికి వెళ్ళారు. మళ్ళీ అందరూ ఎప్పటికి తిరిగి వస్తారు? సాయంత్రం అవుతుందేమోనమ్మా. వావ్, వాట్ ఏ లక్కీ టైం. ఏంటమ్మాయి గారు ఒక్కరే ఉన్నారని బోర్ కొడుతుందా? ఓ పని చేయమ్మా, నీకు కాలక్షేపం కాకపోతే నువ్వు కూడా అలా సిటీకి వెళ్ళరా. అయ్యయ్యో, అదేం లేదు బామ్మగారు, నాకు ఫ్యాక్టరీ వర్క్ ఉందిలేండి. అరగంట అయితే లంచ్ రెడీ అవుతుందమ్మా. మీరు కిందకు వస్తారా, నన్ను పైకి రమ్మంటారా? లేదులే, స్నానం చేసి కిందికే వస్తాను. అలాగేనమ్మా. బయటికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేలోగా బాస్ చెప్పిన పని పూర్తి చేయాలి. ఛ, లాక్ వేసింది. ఎస్, తనే లాక్ చేసుంటాడు. తన గదిలో కీ ఉంటుంది.
ఏంటి కృష్ణ గౌతమి రుద్రలు టౌన్కి వెళ్తున్నారా? అవును మాత, ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరారట. వారసుణ్ణి చంపడానికి మనకి మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చిందన్నమాట. అంటే బయటికి వెళ్ళిన పుట్టోండి బయటే చంపించేస్తామంటే కొంప తీసా. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం? అబ్బో, ఇలాంటి అవకాశాలు 1000 వచ్చినాయి. ఏమన్నా చేయగలిగామేంటి? ఏమన్నా అంటే సర్వం మాయా అంటావు. నాకు ఇక్కడ సర్వమంగళం అయిపోతుంది. ఎందుకు టెన్షన్ అవుతావు వెంకటరత్నం? మన వాళ్ళు అక్కడున్నారులే. మనం ఏం చెప్పినా అది చేస్తారు. ఆహా, నీకంత నమ్మకం ఉంటే ఏది నాకు ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చెయ్యి చెప్తాను.